పర్ఫెక్ట్ సర్వేలు చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కేకే సర్వే తన సర్వే లెక్కల్ని బయటపెట్టారు. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కే గెలుపు అవకాశం ఎక్కువ ఉందంటున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య 17-18% ఓట్ల తేడా మాత్రమే ఉందంటూ కుండ బద్దలు కొట్టారు. సెప్టెంబర్ 18 నుంచి ఇప్పటి వరకు ఈ డేటాని సేకరించినట్లు చెప్పారు. పర్ఫెక్ట్ సర్వేలు చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది కేకే సర్వే. అయితే తన సర్వే లెక్కలు బయటపెట్టారు. ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయంటూ కుండబద్దలు కొట్టారు. అయితే బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య కేవలం 17-18% మాత్రమే ఓట్ల తేడా ఉందంటూ స్పష్టం చేశారు. అయితే సెప్టెంబర్ 18 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ డేటాను సేకరించినట్లు చెప్పుకొచ్చారు. మజ్లిస్ కలిసినా కూడా కాంగ్రెస్ తో అయినా సరే ఆదరణ అయితే ప్రస్తుతానికి పెరగలేదు. ఓవరాల్ గా బీఆర్ఎస్ వైపే ఎక్కువగా మైనారిటీలు మొగ్గు చూపినట్లు షిఫ్ట్ అయినట్లయితే విశ్లేషించారు. కొన్ని డివిజన్ లో కూడా కాంగ్రెస్ స్ట్రాంగ్ గా కనిపిస్తుండగా అయితే ప్రతి డివిజన్ కి కూడా ప్రస్తుతం అయితే లెక్కలు మారిపోతున్నాయి. అయితే సెటిలర్ లో కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ కనిపించిందంటూ కేకే అయితే స్పష్టం చేశారు. ఓవరాల్ గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ కి అధిక ప్రాధాన్యత ఉంది, ఎక్కువ శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందంటూ కేకే సర్వే అయితే క్లారిటీ ఇచ్చింది. అయితే కేకే సర్వే చెప్పిన ఈ స్ట్రాటజీస్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, ఈ కేకే సర్వేలో ఓవరాల్ గా చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా ప్రతి డివిజన్ లో కూడా బీఆర్ఎస్ కి అధిక శాతం ఓట్ల షేరింగ్ అనేది పెరిగినట్లు కనిపిస్తుంది. అసలు ఈ కేకే సర్వేకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటండి? గుడ్ ఈవినింగ్. అంటే ఎన్నికలకు వచ్చేసరికి చాలా సర్వేలు ఉంటాయి. పీపుల్ పర్ల్ సర్వే అని రకరకాల సర్వే ఉంటాయి. దాంట్లో కేకే సర్వే గురించి కూడా కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతాయి అని చెప్పడం చదివలేదు. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ విషయంలో కేవలం జగన్ కు 11 నుంచి 15 స్థానాలు వస్తాయని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 161 సీట్లను గెలుస్తారని చెప్పడం జరిగింది. ఆ వాస్తవంగా కూడా 124 సీట్లు ఆ రోజు టీడీపీ, జనసేన, బీజేపీ గెలిచింది. సో అదే విధంగా అటు హర్యానా లెక్కలు కూడా ఇచ్చింది కాబట్టి, బట్ హర్యానా మాత్రం చాలా భిన్నంగా వచ్చింది. కేకే సర్వే అక్కడ ఓటమి పాలైంది. కేకే సర్వేను పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితులు. ఇట్లా నేపథ్యంలో ఈసారి హర్యానా తర్వాత కేకే సర్వే జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనికి సంబంధించి ఎవరు గెలుస్తారు ఏంటి అంటే కేకే సర్వేలో ఇప్పటివరకు చెప్పినటువంటి విషయాలు చూసుకుంటే కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఆల్మోస్ట్ ఒక 17-18% ఓట్ల తేడా ఉంటుంది. ఆల్మోస్ట్ అంటే ఈ లెక్కలు కూడా, ఈ శాంపిల్స్ కూడా సెప్టెంబర్ 18 నుంచి ఇవాళ వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 20 రోజుల వరకు చూసుకుంటే కనుక, అంటే ఈ 10-15 రోజుల డేటా సేకరణ చూసుకుంటే కనుక ఓవరాల్ గా బీఆర్ఎస్ వైపే మైనార్టీలు ఉన్నారు అన్నది ఇక్కడ కేకే సర్వే చెప్తున్నటువంటి అంశం. మైనార్టీలు కొన్ని విధాల్లో కొన్ని డివిజన్లలో స్ట్రాంగ్ గా కనిపిస్తున్నటువంటి డివిజన్లు ఏదైతే ఉందో, బంజారా హిల్స్ లో రెహమత్ నగర్ కానీ, లేదంటే శ్రీనగర్ కాలనీ కానీ, యూసఫ్గూడ కానీ, అటు ఎర్రగడ్డ కానీ, ఈ డివిజన్ షేక్పేట కానీ, యూసఫ్గూడ, ఇవన్నీ కూడా కొంత ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుందని అందరూ అనుకున్నాం. అఫ్కోర్స్ ఎంఐఎం ఓటు బ్యాంక్ కూడా వస్తుంది అనుకున్నారు. బట్ అది కేవలం అంచనా మాత్రమే. కేకే ఇచ్చినటువంటి సర్వే మాత్రమే. దీన్ని ప్రామాణికంగా తీసుకోకపోయినా కానీ ఒక అంచనా మాత్రమే చెప్పుకోవచ్చు. ఇందులో రెహమత్ నగర్ డివిజన్ లో కాంగ్రెస్ కి 35 నుంచి 51% వరకు ఉండొచ్చు. బట్ బీఆర్ఎస్ కు మాత్రం 46% రావచ్చు. సో ఇక్కడ రెహమత్ నగర్ లో కొంతవరకు కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ చూపించడం జరిగింది. అటు శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీకి ఆల్మోస్ట్ 61% వరకు వచ్చేటువంటి అవకాశాలు 44-61 అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ శ్రీనగర్ కాలనీ విషయానికి వచ్చేసరికి అక్కడ మైనార్టీ ఓటు బ్యాంక్ కొంచెం తక్కువ ఉంటుంది. ఈవెన్ వెంగళరావు నగర్ లో కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. హిందూ ఓటు బ్యాంకు, బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఒక టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. సో బీజేపీ ఎక్కడ చూడు ఆల్మోస్ట్ ఓటు బ్యాంక్ పెంచుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ ఎర్రగడ్డ చూసుకున్నా కానీ బీఆర్ఎస్ కి చూపించారు. షేక్పేట్ గా కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి చూపించారు. బట్ యూసఫ్ కూడా విషయంలో కూడా నిజానికి బీఆర్ఎస్ పార్టీకి అంటే 0.12% మాత్రమే తేడాలు కేకే సర్వే చూపించడం జరిగింది. బట్ ఏమైనా ఇది ఒక సర్వే మాత్రమే. ఓవర్ నైట్ పోల్ మేనేజ్మెంట్ లో వేరే అంచనాలు ఉంటాయి. సో ఓటర్ నాడి అని మాత్రం ఈ జూబ్లీ హిల్స్ లో పట్టుకోవడం కష్టం. ఎందుకంటే గల్లీ గల్లీకి చేంజెస్ ఉంటాయి సుధా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.